తుంటి నొప్పి లేదా వంక్షణ శూల అనే సమస్యకి ఆయుర్వేద పరిష్కారం. మానవ శరీరం మొత్తము ఈ స్కెల్టల్ సిస్టమ్ అంటే మన ఎముకల యొక్క సంధానంతో కూడుకున్న సందులు అంటే జాయింట్లతో కూడుకున్న నిర్మాణం. ఈ జాయింట్లలో రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మోకాలు జాయింట్లో కానీ, భుజాల జాయింట్లో కానీ, మెడల జాయింట్లో కానీ, అదేవిధంగా నడుముకు సంబంధించిన జాయింట్లో కానీ ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. కానీ ప్రత్యేకంగా ఒక రకమైన జాయింట్, ప్రత్యేకమైన జాయింట్, అది మన ఈ శ్రోణి భాగము లేదా ఈ వంక్షణ భాగము, దీన్ని తుంటి అంటారు. ఈ భాగంలో ఉండే ఒక ప్రత్యేకమైన జాయింట్ని సాక్రో ఇలియాక్ జాయింట్ అంటారు. ఈ జాయింట్లలో వచ్చే నొప్పిని సాక్రో ఇలియాక్ జాయింట్ పెయిన్ అంటారు. దీన్ని ఆయుర్వేదంలో వంక్షణ శూల అని అంటారు. మామూలు పరిభాషలో దీన్ని తుంటి నొప్పి అని అంటారు. అయితే ఈ తుంటి నొప్పి ఎలా వస్తుందో తెలుసుకోవడానికి ముందుగా ఈ సాక్రో ఇలియాక్ జాయింట్ అనేది ఎలా ఉంటుంది, అది ఏ ఎముకల యొక్క నిర్మాణంతో కూడుకొని ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ వర్టెబ్రా లేదా స్పైన్ అనే యొక్క కింది భాగాన్ని లంబార్ వర్టెబ్రా అంటారు. ఈ లంబార్ వర్టెబ్రా అనేది దాని కిందుగా ఉండే భాగంలో ఏర్పడే జాయింట్ ఈ సాక్రో ఇలియాక్ జాయింట్. మీరు చూస్తున్న ఈ త్రిభుజాకార ఈ ఎముకల యొక్క కలయిక వల్ల ఏర్పడే ఈ సాక్రమ్ అనే ఒక భాగము, దానికి కుడివైపు ఎడమవైపు ఉండే రెండు పక్కల ఈ వెడల్పాటి ఇలియాక్ బోన్స్తో జాయిన్ అయ్యే భాగాన్ని సాక్రో ఇలియాక్ జాయింట్ అంటారు. ఈ విధంగా ఈ త్రిభుజాకారంలో ఉండే ఈ సాక్రము, ఈ రెండు రకాల ఇలియం అనే బోన్స్ మధ్యలో ఏర్పడే జాయింట్స్ మనకి కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఉంటాయి. మన శరీరం యొక్క పై భాగము అంటే ఈ నడుము నుంచి పై భాగంలో ఉండే భారాన్నంతా మోసే ఒక బాధ్యత తీసుకునే అత్యంత ముఖ్యమైన జాయింట్ ఈ సాక్రో ఇలియాక్ జాయింట్. ఈ సాక్రమ్ అనేది 5 రకాల చిన్న చిన్న వర్టెబ్రాస్ అంటే వెన్నుపూసల యొక్క కలయిక, అంటే ఒకదానితో ఒకటి కలిసిపోయి తయారయ్యే భాగము. ఈ ఇలియం అనేది అంటే ఇలియాక్ బోన్స్ అంటారు. 2 రకాల ఇలియాక్ బోన్స్ అనేవి వెడల్పాటి ఎముకలు. ఇప్పుడు ఈ ఇలియాక్ జాయింట్లో ఏదైనా సమస్య అంటే ముఖ్యంగా ఈ జాయింట్ ఏర్పడేటప్పుడు అక్కడ షాక్ అబ్జర్బర్ లాగా పనిచేసే ఒక కార్టిలేజ్ బోన్ అని ఉంటుంది. ఈ కార్టిలేజ్ బోన్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా డిజనరేషన్ అంటే అది అరిగిపోవడం జరిగినప్పుడు ఈ సాక్రో ఇలియేటిస్ లేదా సాక్రో ఇలియాక్ పెయిన్ సిండ్రోమ్ లేదా వంక్షణ శూల అనే సమస్య రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి శరీరంలో విడుదలయ్యే కొన్ని రకాల హార్మోన్ల యొక్క ప్రభావం వల్ల ఈ సాక్రో ఇలియాక్ జాయింట్ను పటిష్టంగా ఉంచే లిగమెంట్స్ అంటే తాళ్ళ వంటి నిర్మాణాలు వదులుగా తయారవుతాయి. ఇలా ఎందుకు తయారవుతాయంటే పెరిగే పిండం యొక్క శరీరానికి అనుగుణంగా వాటికి ఆ శరీరానికి సహకరించే విధంగా ఇవి వదులై ఒక ప్రదేశాన్ని, ఖాళీ ప్రదేశాన్ని, ఒక స్పేస్ను క్రియేట్ చేయడానికి కొరకు ఈ శ్రోణి భాగం లేదా ఈ పెల్విక్ ప్రాంతం అనేది మనకి లూజ్గా తయారవుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా వదులుగా తయారవుతుందో అప్పుడు కూడా ఈ సాక్రో ఇలియాక్ జాయింట్లో ఉండే ఈ కార్టిలేజ్ బోన్ అనేది దెబ్బతినడం అనేది జరగడం మనం చూస్తుంటాం. ఇవి సాక్రో ఇలియేటిస్ లేదా సాక్రో ఇలియాక్ జాయింట్ పెయిన్కు రావడానికి కారణభూతమైన ముఖ్యమైన కారణాలు. వంక్షణ భాగంలో, తర్వాత ఈ తొడ భాగంలో కొన్నిసార్లు ఈ గజ్జల ప్రాంతంలో నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య తీవ్రంగా కనుక ఉంటే ఆ నొప్పి అనేది పైనుంచి కిందిగా పాకుతూ ఈ కాఫ్ మజిల్ లేదా ఈ పిక్క కండరంలో కూడా నొప్పి ఉండడం మనం చూస్తుంటాం. ఇలా ముందు భాగం వైపు, వెనుక భాగం వైపు ఈ విధంగా కనిపించే విధంగా ఉండే ప్రాంతాల్లో ఈ సమస్యలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఈ సాక్రో ఇలియేటిస్ లేదా తుంటి నొప్పి లేదా వంక్షణ శూల అని చెప్పబడే ఈ సమస్య తగ్గడానికి ఆయుర్వేదంలో ఒక చక్కటి పరిష్కారంగా రాస్నా పంచక క్వాతం అని చెప్పుకోవచ్చు. రాస్నా పంచక క్వాతంలో 5 రకాల మూలికలు ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిది రాస్నా అంటే దుంపరాష్ట్రము, ఇది ఒక భాగము. రెండవది దేవదారు చెక్క, ఇది ఒక భాగము. అదేవిధంగా శుంఠి ఒక భాగము. అదేవిధంగా ఆముదపు వేళ్ళు ఒక భాగము. 5వది తిప్పతీగ, ఇది ఒక భాగం.
ఈ విధంగా 5 రకాల మూలికల్ని ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం తీసుకొని వాటిని బరక చూర్ణంగా తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా తయారైన చూర్ణాన్ని 20 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి 2 గ్లాసుల నీళ్లను కలిపి ఆ నీళ్లు అర గ్లాసు అయ్యే వరకు సన్నటి మంట మీద మరగపెడుతూ కషాయంలాగా కార్చాలి. ఇలా తయారైన కషాయాన్ని వడపోసుకుని అది చల్లారిన తర్వాత తీసుకుంటూ ఉండాలి. ఇలా తయారు చేసుకోవడం కూడా మనము ఉదయం పూట పరగడుపున చేసుకుంటే ఈ రిజల్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ప్రతిరోజు ఉదయము పరగడుపున ఈ రాస్నా పంచక కషాయాన్ని కనుక తాగుతూ ఉంటే 3 నుంచి 6 వారాల్లో ఈ సాక్రో ఇలియైటిస్ లేదా సాక్రో ఇలియాక్ జాయింట్ పెయిన్ అనేది చాలా చక్కగా తగ్గిపోతుంది.